నమస్తే ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నిఖిత. ముందుగా హెడ్లైన్స్. నిడదవోలులో జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని జిల్లా ప్రజా పరిషత్ బాలకోన్నత పాఠశాల మరియు సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జవహర్ నవోదయ విద్యాలయం సెలక్షన్ పరీక్షలకు ఈ రోజు నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు వివిధ విద్యాలయాల్లో చదువుతున్న 5వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. స్థానిక ప్రజా పరిషత్ బాలకోన్నత పాఠశాలలో ఈ పరీక్షలు 120 మంది రాయాల్సి ఉండగా 79 మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలకు హాజరయ్యారు. 41 మంది ఈ పరీక్షలకు గరాజురయ్యారు. ఈ పరీక్షల్లో ఈ రోజు ఉదయం 11:30 గంటల నుండి 1 గంటన్నర వరకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నత ప్రణాళికతో ఉచిత విద్యాభ్యాసం వసతి కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఈ జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు IAS, IPS ర్యాంకులు సాధించడం విశేషం. ఎక్కడ నిడదవోలు నా పేరు సిహెచ్ పద్మ అండి. నేను జిల్లా పరిషత్ బాలకోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈరోజు జరిగే ఈ JNVT టెస్ట్కి నేను చీఫ్ సూపరింటెండెంట్గా కూడా గవర్నమెంట్ వేయటం వల్ల నేను నా విధులు నిర్వహిస్తున్నానండి. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్టు 2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశానికి గాను మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుందండి. అన్ని భాషల్లో జరుగుతుంది ఈ పరీక్ష. ఈ నిడదవోలులో 2 సెంటర్లు ఉన్నాయి. సెంటర్ నెంబర్ 2 గర్ల్స్ హై స్కూలు, ZPHS గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు పరీక్ష మార్నింగ్ 11:30 నుండి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు జరుగుతుంది. అయితే ఈ పరీక్షకి మొత్తం 120 మంది అలాట్ చేయగా ఈ పరీక్షకి ఎక్కువ మంది ఆబ్సెంట్ అయ్యారు. 41 మంది పిల్లలు ఆబ్సెంట్ అయ్యారు. 79 మంది పరీక్షలో రాస్తున్నారు. ఈ పరీక్ష అనంతరం ఈ పేపర్లో ఢిల్లీ వెళ్ళి అక్కడ కరెక్షన్ అవి జరిగి దీన్ని OMR టైప్లో ఆబ్జెక్టివ్ టైప్లో జరుగుతున్నాయండి. దీనికి సంబంధించి మెరిట్ ఆధారంగా తర్వాత ఆయా రిజర్వేషన్లను బట్టి 6వ తరగతిలో ప్రవేశాలని కల్పిస్తారు.